సో ఏంటో ఇప్పుడే తేలిపోద్ది. ఇలా వర్షం పడుతున్నప్పుడే దేవుని సన్నిధికి వచ్చేవారిని బట్టే వారి విశ్వాసం దేవుని మీద ఎంత ఉందో, వారు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నారు అనేది తెలుస్తూ ఉంటుంది. ఆమేన్. అవునా అండి? దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఏది ఎడబాపనేరదు. అందరూ చెప్పండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఏది, అది వర్షమైనా వరదలైనా బురదలైనా ఇంకా వస్త్రహీనత అయినా, కరువైన, ఉపద్రవమైన, శ్రమైన, అది ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి ఏది మనల్ని, అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే దేనిని నువ్వు లెక్క చేయవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బ్యాక్ సైడ్ లైట్ కూడా వేసాను. హల్లెలూయా. ఓకే ప్రియులారా, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. గడిచిన వారం యేసు అడిగిన ప్రశ్నలు అన్నటువంటి సందేశాన్ని మీకు అందించాను. ఆ తర్వాత ఇంకా సందేశం అది ముగించబడలేదు. ఇంకా కొన్ని వారాలు నేను మీతో మాట్లాడతాను. పార్ట్ 1 మొదటి భాగంగా పోయిన వారం నేను మీతో మాట్లాడాను. ఈరోజు పార్ట్ 2 రెండవ భాగాన్ని, యేసు అడిగిన ప్రశ్నలు అన్నటువంటి రెండవ భాగాన్ని మీతో మాట్లాడతాను. ఒకసారి గడిచిన వారం చెప్పుకున్న దాన్ని ఒకసారి రిపీట్ చేసుకుందాం. యేసు అడిగిన ప్రశ్నలు. అసలు యేసు ప్రభువారు అడిగిన ప్రశ్నలు అంటానికి ముందు యేసు ప్రభువారు అడిగారు ప్రశ్నలు. ప్రతి ఏటా, ప్రతి సంవత్సరం యెరూషలేము మందిరానికి అక్కడికి వెళ్ళి పస్కా పండుగను ఆచరించేటువంటి ఆ దినాల్లో యేసు ప్రభువారు ప్రతి సంవత్సరం కూడా తల్లిదండ్రులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుని మహింపరిచేవారు. ప్రతి ఏటా యెరూషలేము ఆ పండగకు, పస్కా పండుగకు వెళ్తూ ఉండేవారు. అలా వెళ్ళిన సందర్భంలో ఒక దినాన జరిగిన విషయం ఏంటంటే, తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోయి ఆయన అనేక మందితో దేవుని యొక్క మందిరంలో ప్రశ్నలు అడుగుచూ ఉన్నాడట. ఆమేన్. అనేక ప్రశ్నలు అడుగుచూ ఉన్నారు. లూకా సువార్తలో మనం ఆ మాట చూస్తాం. ఒకసారి ఆ వాక్యాన్ని చూసిన తర్వాత మీకు ఇవి రిపీట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వాక్యంలోకి మనం వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 46-47 వచనాలు. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగు చేసితివి? మమ్మల్ని ఎందుకు విడిచి ఎటుపోయావయ్యా కుమారుడా అంటూ ఉన్నారు యేసు ప్రభువారిని. ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరెలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరెరగరా అని వారితో చెప్పారు అని వారిని అడిగాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఎందుకు నన్ను వెతుకుచున్నారమ్మా? నేను తండ్రి పని మీద ఉండాలి కదా, మీకు తెలియదా అంటే, నేను దేవుని మందిరంలో ఉండాలని మీకు తెలియదా అని అన్నాడు. దేవునికి స్తోత్రం.
ఈ విధంగా యేసు ప్రభువారు అనేక ప్రశ్నలు అడుగుచూ ఉన్నారు. ఆయన మందిరంలో అనేక మంది ప్రశ్నలు అడగటమే కాదు, ఆయన జీవించిన దినములలో ఆయన సేవ ఆరంభ దినములు మొదలుకొని ముగించు వరకు కూడా ఏమండి అనేక ప్రశ్నలు అడుగుచు అనేకులతో మాట్లాడి ఉన్నారు. ఆ యేసు ప్రభువారు అడిగిన ప్రశ్నలు అనేకుల్ని ప్రభావితం చేశాయి. అనేకులు జీవితాలు మార్చబడ్డాయి. అనేకులు సరిచేయబడ్డారు. అనేకులు ఏమండి దేవుని కొరకు ఒక సిద్ధపాటు అనుభవాలు కలిగి ఉన్నారు. అదే ప్రశ్నలు ఈరోజు మనతో కూడా ప్రభు మాట్లాడుచున్నాడు. ఆ విషయాలే నేను మీతో గడిచిన వారు 7 రకాలైన ప్రశ్నలు మీ ఎదుట మాట్లాడాను. రిపీట్ చేసుకుందాం. ఏమని అడిగాడు? 1, యేసు వారి ఆలోచనలు ఎరిగి మీ హృదయముల్లో ఏమి ఆలోచించుచున్నారు అనే ప్రశ్న యేసు ప్రభువారు అడిగారు. వారి హృదయముల్లో ఆలోచనలు ఎరిగి మీ హృదయాల్లో ఏమి ఆలోచన చేస్తున్నారని ప్రభు అడిగిన విషయాన్ని లూకాసు వార్త 5:22లో చూసాం. నెంబర్ 2, రెండవది యేసు ప్రభువారు అడిగిన మరొక ప్రశ్న, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా అని ప్రభు అడిగిన ప్రశ్నను కూడా మనం చూస్తాం. లూకాసు వార్త 6:9 వచనంలో మనం చూసాం. ప్రైజ్ ది లార్డ్. పక్షవాయువు కలిగిన రోగిని బాగు చేసినందుకండి, నీ పాపములు క్షమించబడ్డాయి అన్నందుకు యేసుప్రభు దేవుడు ఒక్కడే తప్ప పాపాలు క్షమించేది ఈ లోకంలో ఎవరు లేరే అని తమలో తాము ఆలోచన చేసుకుంటే, ఎందుకు మీ హృదయంలో ఆలోచన చేసుకుంటున్నారు? మీ హృదయంలో ఏమి ఆలోచిస్తున్నారని ప్రభు అడుగుతాడు. రెండవదిగా విశ్రాంతి దినాన ఎవరిని బాగు చేశాడండి? ఒక ఊస చేయగలిగిన వాడిని బాగు చేశాడని ఆయన మీద తప్పు ఒకటి మోపుతూ మండిపడ్డారంట దేవుని మీద. నేను విశ్రాంతి దినానికే ప్రభు అయి ఉన్నాను. ఆమేన్. నేను యోనా కంటే గొప్ప దేవుడినై ఉన్నాను, సొలొమోను కంటే గొప్ప దేవుడినై ఉన్నాను, మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కంటే గొప్ప దేవుడు నేను. హల్లెలూయా. విశ్రాంతి దినాన్ని ఒక వ్యక్తిని బాగు చేస్తే మీరు నా మీద తప్పు మోపటం ఏంటని చెప్పేసి అని యేసు ప్రభువారు ఆ రోజు అతన్ని బాగు చేశారు. హల్లెలూయా. నేనే విశ్రాంతి దినానికి ప్రభు అని. అంటే విశ్రాంతి దినాన్ని ఆచారంగా పాటించొద్దు, ఏదో రావాలని రావద్దు, జీవితాలు మార్చబడాలి అని మీతో మాట్లాడాను. నెంబర్ 3, మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకేమి మెప్పు కలుగును అని ప్రభు క్వశ్చన్ ఇస్తూ మాట్లాడాడు ప్రశ్నతో. ఆమేన్. ఏమని? మిమ్మల్ని ప్రేమించేవారినే ప్రేమిస్తే, మేలు చేయవారికే మేలు చేస్తే, ఇచ్చేవారికే మీరు ఇస్తే మీకేమి మెప్పు కలుగును అని క్వశ్చన్ ఇస్తూ ప్రభు మాట్లాడితే దానికి ఆన్సర్ ఏంటి? శత్రువులు కూడా మీరు ప్రేమించాలి, శత్రువులు కూడా మీరు మేలు చేయాలి, శత్రువులు కూడా మీరు ఇవ్వగలగాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈ విషయాలు లూకాసు వార్త 6:32లో మనం చూసాం. నెంబర్ 4, 4వది ఏం చెప్పాను మీతో? గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపగలడా? అంటే గుడ్డోడు దారి చూపిస్తాడా? ఇద్దరు వెళ్ళి గుంటలో పడతారు. అంటే నువ్వు సరి లేకుండా నీలో నీ కంట్లో దూలాన్ని ఉంచుకొని ఇతరుల కంట్లో నలుసును చూస్తారు కొంతమంది. నువ్వు సరి చేయబడవు కానీ ఇతరులను సరి చేసుకో అని అంటాడు. వీడు దొంగ ఉండి దొంగని మారురాని దొంగతనం మార్చుకో అంటే మారుతాడా? మారలేడు కదా. ముందు నువ్వు దొంగతనం మానేసి ఇతరులు చెప్పాలి. తాగుబోతూ అరే తాగుబోతాడా నువ్వు మారేరా అంటే మారతాడా? నువ్వు ముందు తాగటం మానే ఇతరులకి చెప్పాలి. ఆమేన్. నువ్వు ప్రార్థన చేయి అంటే నువ్వు ప్రార్థన చేయి ఫస్ట్. నువ్వు ప్రార్థన చేస్తే మేము చేస్తాం. హల్లెలూయా అనరా. తల్లిదండ్రుల పిల్లతో లేచి రే బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. నువ్వు చేసావా అమ్మ? నువ్వు చేసావా డాడీ అని అడుగుతారు వాళ్ళు. 6:39లో మనం చూస్తున్నాం లూకాసు వార్త. గుడ్డివాడికి దారి చూపిస్తే ఇద్దరు వెళ్ళి గుంటలో పడతారా. ఒకడు గుడ్డోడన్న ఉండాలి, ఇంకొకడు మంచోడన్న ఉండాలి. ఇద్దరు గుడ్డోళ్ళు అయితే ఇద్దరు గుంటలో పడే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఏం చెప్పానండి? నేను చెప్పు మాటల ప్రకారము చేయక ప్రభువా అని పిలిచినా కానీ చెప్పండి. ప్రభువా అని పిలుచుట ఎందుకు పిలుస్తున్నారు నన్ను?
నేను చెప్పిన మాటల ప్రకారం చేయకుండా ప్రభువా ప్రభువా అని ఎందుకు నన్ను పిలుస్తూ నాకు ప్రార్థన చేస్తున్నారు అని ప్రభు అడిగిన ప్రశ్న. అంతే కదండి. మరొక సందర్భంలో ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు కానీ నా తండ్రి చిత్తం చేయవాడే పరలోక రాజ్యమందు ప్రవేశం. అంటే ప్రభు చిత్తం చేయకుండా ప్రభు మాట అనకుండా నువ్వు ప్రభువా ప్రభు అని ఎంత ప్రార్థన చేసిన ఉదయం నుంచి సాయంత్రం దాకా చెప్పండి, జవాబిచ్చే నాదుడు ఉండడు. ఆమె చెప్పండి, నీకు ఒక్క జవాబు కూడా రాదు ప్రభు దగ్గర నుంచి. ఆ రోజు కనుక వాళ్ళు ఓ బయలారా 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 అని ఆ రోజు ప్రార్థన చేశారు చూసారా దేవత ముందు, వాళ్ళ దేవతకి జవాబిచ్చే నాదుడు ఉన్నాడండి. ఆన్సర్ వచ్చిందా? తమ తమ మర్యాదల చొప్పున దేహాలు కోసుకుంటున్నారట. ఎన్ని చేసినా మీరందరూ పక్కన ఉండరు, నేను ప్రార్థన చేస్తాను. ఏలియా ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తే ఆయన ప్రార్థన, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, ఈరోజు ఈ ప్రజలందరూ నీ మహిమను చూచున్నట్లుగా నీ అగ్ని దిగిరానివ్వండి అని ప్రార్థన చేస్తే దేవుని అగ్ని దిగి వచ్చింది. హల్లెలూయా. అలాండి దేవుని చిత్తం చేసేవాడు ప్రార్థన చేస్తే ప్రభువా అని పిలిస్తే ప్రభు ఆ ప్రార్థన అంటాడు. దేవుని చిత్తం ఏమో నువ్వు చేయవు, దేవుని మాట ప్రకారం నడవు, ప్రభువా దయ్యాన్ని నెలగొట్టు, ప్రభువా మాకు సమాధానం ఇవ్వు, ప్రభువా మాకు శాంతి, ప్రభువా మా జీవితంలో మేలు ఏం చేయడు ఆయన. ఆమేన్. ఏం చేయడు. తర్వాత ఏం చెప్పాను? నేను మిమ్మును ఏర్పరచుకోనలేదా? దేవుని చేత ఏర్పరచబడిన వంశమై ఉన్నాం మనందరం. హల్లెలూయా. పరిశుద్ధ జనమును దేవుడు ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధ జనాంగమును దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నామని బైబిల్ సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అయితే ఏర్పరచబడిన వారిని సైతం సాతానుడు ఈ చివరి దినాల్లో మోసగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. అవునా కాదండి? తన సంఘమై ఉన్న పరిశుద్ధంగా దేవుల్లో జీవిస్తున్న వారిని సైతం పాడు చేయాలని చూస్తున్నాడు. జాగ్రత్త పడదుము గాక. తర్వాత ఏం చెప్పాను? ఒక్క గడి అయినా మేలుకొని ఉండలేరా? చెప్పండమ్మా, ఎన్ని గడియలమ్మా? కనీసం ఒక్క గంట అయినా మీరు నా కొరకు అంటే నా సన్నిధిలో మీరు ప్రార్థించేవారుగా ఉన్నారా? నాతో గడిపేవారుగా ఉన్నారా ప్రార్థనలో? అది మీకోసమే. శోధనలో పడకుండా, మీరు శోధనలో పడకుండా మెలకువగలిగి ప్రార్థన చేయండి అంటాడు ఆయన. ఆమేన్. మీరు శోధనలో పడిపోకుండా ఒక గంటైనా ప్రార్థన చేయండి రోజుకి అని అంటాడు. ఏమండి, పోయిన వారం చేతులు ఎత్తారు, ఎంతమంది ప్రార్థన చేశారు? ఈ వారం గంట చేతులు ఎత్తండి. గంట సేపు చేశారండి ఈ వారంలో? ఆమేన్. చేశారా సిస్టర్? చేశారా నిజంగా? నేను చూడలేదు, దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. అవునా కదా? చెప్పండి. యేసయ్యకి తెలుసు ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట అన్న, రోజుకి దినములో ఒక గంట అయినా మీరు ఒక గడి అయినా నా సన్నిధిలో నాతో గడపలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు గడపాలి మనం. దేవునికి స్తోత్రం. ప్రభు ప్రశ్నిస్తూ అడుగుతున్నాడు. ఆ రోజు వారిని అడిగిన దేవుడు ఈరోజు మనతోనూ అడుగుచున్నాడు. ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. లూకా సువార్త 18:7. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? చాలండి. దివారాత్రులు ఆయన సన్నిధిలో మొర్రపెట్టుకున్న వారికి ప్రభు న్యాయం తీర్చడా అని రాయబడింది. ప్రభు అన్నాడు, ఏమన్నాడండి? దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకుని చుండ వారికి న్యాయము తీర్చడా? తీరుస్తాడా తీర్చడా? చెప్పండి. తప్పకుండా తీరుస్తాడు. దివారాత్రులు రాత్రింబగళ్ళు ఆయన సన్నిధిలో దేవునికి నువ్వు మొరపెట్టుకుంటే ప్రభు తప్పకుండా న్యాయం తీరుస్తాడు. ఏ విషయం కొరకు మీరు ప్రార్థిస్తున్నారో మొరపెడుతున్నారో, ఏమండి ఇటు చూడండి, ఎలా చేయాలి ప్రార్థన? ఎలా చేయాలి? దివారాత్రులు పొందుకునే వరకు. ఆ సందర్భం దేని గురించి మాట్లాడుతూ ఉంటాడంటే, ఒక విధవరాలు
ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతుందంటే, అయ్యా నాకును ప్రతివాదికి న్యాయం తీర్చండి, మాకు విరోధం ఉంది, న్యాయం తీర్చండి. 18వ అధ్యాయం చదవమ్మా, మొట్టమొదటి వచ్చి నేను చదవండి ఒకసారి. వారు విసుకక నిత్యం ప్రార్థన చేయుచుండవలెనన్నట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవునికి భయపడకయో మనుషులను లక్ష్యపెట్టకయో నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఈ న్యాయాధిపతి అనే వ్యక్తి అంటే దేవునికి భయపడడు, మనుషులంటే అసలు లెక్క లేదు, లక్ష్య పెట్టాడు, మనస్సున పెట్టాడు. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి తరచుగా వచ్చేదట. నా ప్రతివాదికినే నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను గనుక అతడు కొంతకాలం ఒప్పకపోయెను. తర్వాత అతడు నేను దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టక ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లా నేను దేవునికి స్తోత్ర. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీర్చాడే, మాటి మాటికి వెళ్ళి నాకు న్యాయం తీర్చండి అడుగుతూ ఉంటే ఆయన ఏం చేశాడట? చెప్పాలి మీరు. న్యాయం తీర్చాడా? అన్యాయస్తుడైన న్యాయాధిపతి మనుషులంటే లెక్కలేనోడు. రోజు వెళ్ళి అడుగుతుంది, ఈ రోజు వెళ్ళింది, రేపు వెళ్ళింది, ఎల్లుండి వెళ్ళింది, మాటికి వెళ్తాను. ఆయనకి కూడా ఇసుకొచ్చేసిందంట. ఏమొచ్చింది? ఏమేమి వదిలిపెట్టేలాగా లేదురా బాబోయ్ అని చెప్పేసి ఆయనకి ఇసుకొచ్చేసి ఏం చేశాడంటే ఆమెకి న్యాయం తీర్చాలి. ఇటు చూడండి ఒకసారి నా వైపు. మీరు కూడా దేవునికి విసుకొచ్చేలాగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఆమేన్. దేవునికి విసుగు రావాలి, కానీ నీకు చెప్పాలి. ఏం అర్థమైంది మీకు? గట్టిగా చెప్పండి. దేవునికి విసుగు రావాలి, కానీ మనకు మాత్రం దేంట్లో విసుక? దేవుని సన్నిధిలో దేనికోసం ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థించే విషయంలో మనకేం రాకూడదు, పొందే వరకు ఏం రాకూడదు. ప్రభువా నా భర్తను మార్చండి అయ్యా అని ప్రార్థన చేస్తున్నావా? ఎలా చేయాలి ప్రార్థన చెప్పరా? దివారాత్రులు చెప్పండి. దివారాత్రులు, రాత్రింబగళ్ళు, ఎప్పుడు మెలకువొత్తే అప్పుడు నీ భర్త మారే వరకు, ఆమేన్, నీ భార్య మారే వరకు, నీ పిల్లలు, నీ కుమారులు పిల్లలు మారే వరకు, నీ పక్కనోడు మారే వరకు ఏం రాకూడదు, మనకి విసుగు రాకూడదు. ఎవరికి విసుకొచ్చేయాలి? దేవునికి విసుకొచ్చేసి ఏమే వదిలిపెట్టాలేదురా బాబు, ఈయన వదిలిపెట్టేలాగలేడు. వీరి యొక్క ప్రార్థన విషయం, వీరి విన్నపానికి జవాబు ఇచ్చేయాలని చెప్పేసి అని ప్రభు తన సహాయము చేస్తారు. హల్లెలూయా. అర్థమైందా అండి? మనకేం రాకూడదు, విసుగు రాకుండా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ప్రభు న్యాయం తీర్చడా? త్వరగా న్యాయం తీర్చును. ఆలస్యంగా కాదు, ఎలాగా? త్వరగా న్యాయం తీర్చును. దివరాత్రులు నీకు మొర పెడితే నాకు న్యాయం తీరుస్తానన్నావు. దివరాత్రులు నీకు మొర పెడితే నాకు న్యాయం తీరుస్తానన్నావు. త్వరగా న్యాయం తీరుస్తానన్నావు. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి. దివారాత్రులు నీకు మొర పెడితే నాకు న్యాయం తీరుస్తానన్నావు. త్వరగా న్యాయం తీరుస్తానన్నావు. ఆమేన్. త్వరగా న్యాయం తీర్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. పౌలు శీలలు ప్రార్థించిన వెంటనే వారి సంఖ్యలు
తెగిపోయినాయి. దేవునికి స్తోత్రం. యాకోబు ఒకడు రాత్రంతా పెనుగులాడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, నిన్ను అనేకులకు ఆశీర్వాదంగా మారుస్తున్నాను, మీ అన్న కూడా నేనేం చేయలేడని ప్రభు చెప్పి అతన్ని ఆశీర్వదించేశాడు. హల్లెలూయా. సమాధానం ఇస్తున్నానని దేవుడు దీవించాడు. త్వరగా న్యాయం తీర్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదండి దేవుని సన్నిధిలో సియోను కుమార్తెలారా, మీరు విసకకుండా మీరేం చేయమన్నాడు? విశ్రాంతి తీసుకోకుండా ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండండి అని ప్రభు యెషయా గ్రంథంలో కూడా మాట్లాడతాడు. మీరు విశ్రమింపకండి, ఆయన కూడా విశ్రమింపనివ్వకండి. హల్లెలూయా. ఏమర్థమైంది మీకు? మనం విశ్రమింపకూడదట. చెప్పండి. ఆయన్ను కూడా విశ్రమింపనీయకూడదట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది తను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా అన్న ప్రశ్న మనం చూస్తున్నాం. త్వరగా ఆయన న్యాయం తీర్చే దేవుడు. హల్లెలూయా. నీ కన్నీళ్లకు, నీ ప్రార్థనలకు ఆయన త్వరగా న్యాయం తీర్చబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన మానకు, కన్నీళ్లు కార్చటం ఆపకో. ఆమేన్. ఆయన సన్నిధిలో కారుస్తూ ప్రార్థిస్తూ ఉండండి. ప్రభు త్వరగా న్యాయం తీరుస్తాడు. కన్నీళ్లు చూస్తే ఆయన కరిగిపోతాడండి. ఆయన తప్పకుండా న్యాయం తీరుస్తాడు. నెక్స్ట్ మరో విషయాన్ని మీతో మాట్లాడతాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 51వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 51వ వచనం. యేసు, నేను నీకేమి చేయగోర్చున్నానని వానిని అడగగా, ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంటనే చూపు పొంది వెళ్ళాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మార్కు సువార్త 51వ వచనంలో చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం యేసు ప్రభువారు ఒకరోజు ఆ యొక్క ప్రాంతాలు దర్శిస్తూ ఒక పట్టణాన్ని ప్రవేశించి దాని గుండా పోవచ్చుండగా, ఎరుకో పట్టణం గుండా పోవచ్చుండగా, అక్కడ ఒక గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చొని అడుక్కుంటూ ఉంటాడు. అడుక్కుంటూ ఉంటాడు. అతని పేరు కూడా రాయబడింది. ఏ పేరట? బర్తిమయి. తీమయి కుమారుడైన బర్తిమయి అనేటువంటి పేరు కూడా రాయబడింది. అయితే అడుక్కుంటూ ఉంటుంటే ఒక శబ్దం వినపడుతుందండి. అతనికి చూపు అయితే లేదు కానీ వినికిడి మాత్రం ఉంది కదా. ఏంటయ్యా ఈ దారిన ఈ శబ్దాలేంటి, ఎవరు అంతా ఏంటని అడుగుతున్నాడండి. హల్లెలూయా. ఏంటని అడిగితే వారేం చెప్పారండి? 47వ వచనం చదవండి. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా, యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఊరుకుండమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారు ఆ గ్రుడ్డివానిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, దావీదు కుమారుడు యేసు అని కేకలేయడం మొదలు పెట్టాడండి. ఎవరని తెలిసిన తర్వాత చెప్పాలి. ఆయన ఎవరని తెలిసిన తర్వాత, ఆయన యేసు అని తెలిసిన తర్వాత ఇంకా సైలెంట్గా ఉన్నాడా? చెప్పండి. సైలెంట్గా ఉన్నాడా? కేకలేయడం మొదలు పెడుతున్నాడు. అతనికి ఏం కావాలి? అతను ఎవరో? అతనికి ఏం లోపం ఉంది? చెప్పండి. చూపు లోపం ఉంది కదా. ఇప్పుడు అతనికి ఏం కావాలని అడుగుతూ కేకలేస్తున్నాడు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు? ఏయ్ నోరుమై ఊరుకుండు, కేకలేయకు అని అరుస్తూ ఉన్నారు. అప్పుడు ఆగాడా? చెప్పాలి. ఆగాడా? మరి నేను కొంతమంది నిన్ను ఆపాలని చూస్తారు. ఆగుతావా? వర్షం నిన్ను ఆపాలని చూసిద్ది. ఆగుతావా? అప్పుడే
వరదైనా బురదైనా ఏదైనా చర్చికి వస్తారు చూసారా, వాళ్ళు నిజమైన విశ్వాసులు. ఆమె చెప్పండి, మీరండి నిజమైన విశ్వాసులు అంటే. ఎవరు నిజమైన విశ్వాసులు చెప్పండి. వరదైనా బురదైనా ఎలా ఉన్న వాతావరణం దేవుని సన్నిధికి వస్తారే వారే నిజమైన విశ్వాసులు. ఆమె చెప్పండి. కొంచెం వర్షం పడితే ఆగిపోయే వాళ్ళు విశ్వాసులు అనాలా వారిని? విశ్వాసుల్లో ఏముంటలే చెప్పండి? విశ్వాసం ఉంటలే, అవిశ్వాసులుగా ఉంటున్నారు. ఆ మధ్య కొటేషన్ పెట్టాను, వర్షం పడితే ఉద్యోగాలు మానరు, వర్షం పడితే చెప్పండి కాలేజీలకు వెళ్ళటం మానరు, స్కూల్కి వెళ్ళటం మానరు, వర్షాలు పడితే ఇంకా అయ్యా ఫంక్షన్లు అమ్మో ఏదో ఒకలాగా వెళ్ళాల్సిందే మానరండి ఈ మధ్య. అవి కూడా మాటలు కానీ అన్న గూను అంటారు కదా దైవజనులు. కానీ చర్చి మాత్రం సన్నిధి మాత్రం మానేస్తారండి ఎంత సులువుగా. రైన్ కోట్ లేవా నీకు? గొడుగులు లేవా? ఏ టవల్ వేసుకొని మీద రాకూడదా? ఏదైనా కవర్ వేసుకొని, లేకపోతే మొక్కమూలు చేస్తావా తడిస్తే? దేవుడి కోసం తడవలేవా? ఏమండో మిమ్మల్ని అడుగుతున్నా, యూట్యూబ్లో వింటున్న వారులారా, ప్రియులారా గమనించండి. అదే మరి దేవుణ్ణి ప్రేమించేవాడు అయితే అందుకనే ప్రభు చెప్పిన వాక్యం ఇందాక జ్ఞాపం చేశా, అది శ్రమైన, కరువైన, ఖడ్గమైన, వర్షమైన, వరదలైన, బురదలైన వారు మానరు. హల్లెలూయా. వారు మానరు. దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుని మీద విశ్వాసం ఉన్నోళ్ళు, నమ్మకం ఉన్నోళ్ళు మానరండి. హల్లెలూయా. దైవజనులు సురేశయ్య గారు ఒక మాట చెప్పేవా, గ్లోరియస్ విశ్వాసులంటే అది ఎంత వర్షం పడ్డా మానరు అని. ఒక రోజుట గోదావరి కని చర్చిలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఒట్టిగా ఆరాధన చేసుకున్నారు చప్పట్లు కొట్టుకుంటా, 2-3. కానీ గ్లోరియస్ మినిస్టర్ చర్చిలో మెయిన్ బ్రాంచ్ రామగుండంలో చర్చి ఫుల్గా ప్యాక్ అయిపోయిందంట. ఆమేన్. చర్చి అంతా నిండుగా కూర్చున్నారట. అప్పుడు దైవజనులు చెప్పినటువంటి మాట ప్రజలందరూ తెలుసుకున్న విషయం. ఆమేన్. ఎవరు? ఏ ప్రజలు? గోదావరికని ప్రజలందరూ, గోదావరికని పాస్టర్లందరూ తెలుసుకున్న విషయం. గ్లోరియస్ విశ్వాసులు చెప్పరే, వర్షమైనా వరదలైనా చర్చి మానరు. హల్లెలూయా. చర్చి ఇప్పుడు వచ్చిన విశ్వాసులే ప్రభు అంటాడు, మీరు నిజంగా ధన్యులు, ఆశీర్వాదానికి పాత్రులు అని ప్రభు అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మెండైన దీవెనలన్నీ మీకేనండి, మెండైన ఆశీర్వాదాలన్నీ మీకేనండి. ఆమేన్. నమ్ముతున్నారా? అడుగుతున్నా, ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నా, నమ్ముతున్నారా? ఇంకోటి ఉంది మీకు, నమ్ముతున్నారా వచ్చింది అది, దానికి ముందుగా మిమ్మల్ని అడుగుతున్నా. హల్లెలూయా. యేసు నేనేమి చేయగోరుచున్నా నీకు అని అడుగుతాడు ఆ వ్యక్తితో. అతన్ని అడిగిన దేవుడు ఈరోజు నన్ను మనందరూ కూడా ప్రశ్నిస్తూ అడుగుతున్నాడు, నీకేమి చేయాలనుకుంటున్నాను అని. ఎప్పుడు అడుగుతాడు తెలుసా? ఎంతమంది నిన్ను ఆపాలని చూసినా నువ్వు ఆపలేదు చూసావా? ఆగలేదు చూసావా? ఆయన దగ్గరకు వచ్చావు చూసావా? కేకలేసావు చూసావా? అది ప్రభు చూస్తాడు. ఆమేన్ చెప్పండి. అంటే ఈ లోకంలో నువ్వు దేవుని సన్నిధికి రావడానికి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి, దేవుని ఆరాధించడానికి అనేక మంది ప్రజలు అడ్డొస్తారు, అనేక మంది మనుషులు అడ్డొస్తారు. ఎంతమంది అడ్డొచ్చినా వాళ్ళని మెప్పించాలని కాదు, వాళ్ళని సంతోషపరచాలని కాదు,
వాళ్ళకి భయపడి కాదు, ధైర్యంగా నిలబడి రోషంగా నిలబడి కేకలేస్తూ దేవుని దగ్గరకు వచ్చాడే, దేవుని పిలుపొందుకున్నాడే. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభు అంటాడు, నేను నీకేమి చేయగలుగుతున్నానని మనల్ని కూడా ప్రభు అడుగుతాడు. ఆమేన్. అలా ఉండాలి మనం కూడా. బైబిల్లో మీకు ఎంతమంది జక్కయ్య తెలుసు? జక్కయ్య తెలిసిన వాళ్ళు ఉన్నారా? తెలిస్తే చేతులు ఎత్తున్నామా మరి? హల్లెలూయా. జక్కయ్యని చూసారా? బైబిల్లో చూడలేదా? ఎలాంటి వాడట? ఎలా ఉంది ఆయన గురించి? పొట్టివాడు. యేసును చూడటానికి 2 వచ్చినాయి అడ్డు. 1 పొట్టివాడు, 2 జనులు గుంపు కూడి ఉన్నారు. 2 కారణాల వల్ల యేసయ్యను చూడలేకపోయారు అని రాయబడింది. అంటే యేసును చూడటానికి 2 అడ్డు వస్తూ ఉంటాయి ప్రతిసారి. హల్లెలూయా. యేసును చూడటానికి, పరలోక రాజ్యం చేరటానికి 2 అడ్డు వస్తుంటాయి. ఏంటంటే, ఒకటి శరీరం, అంటే శరీర లోపం, దాన్నే శరీర కార్యాలు దేవుని రాజ్యంలో చేరడానికి అడ్డొస్తాయి. 2 మనుషులు అడ్డొచ్చారట, గుంపు జనాంగం, అంటే మనుషులు కూడా అడ్డొస్తూ ఉంటారు. ఇప్పుడు నీకు ఎవరు అడ్డొచ్చారు? గుడ్డోడికి ఏయ్ నోరు మీరా, కేకలేకరా నోరు మీరా, అలా మనుషులు అడ్డొస్తారు. దేవునిలో నువ్వు నడుస్తున్నప్పుడు, దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు, దేవునికి నువ్వు దగ్గర అవుతున్నప్పుడు మనుషుల్ని ఆటంకపరుస్తారు. ఎవరెవరో నిన్ను ఆటంకపరచాలని చూస్తాడు సైతాను. వాళ్ళలో దూరి ఎక్కడ వారి యొక్క మాటలు నువ్వు లొంగిపోకూడదు, జయించుకుంటూ ముందుకు రావాలి. అలాంటి వారితోనే ప్రభు అంటాడు, నేను నీకు ఏం చేయాలనుకుంటున్నాను, నేను నీకు ఏమి చేయాలనుకుంటున్నావు అని ఆ రోజు అతను అడిగింది దేవుడు. ఈరోజు నీతో కూడా అడుగుచున్నాడు. హల్లెలూయా. నేను ఏమి చేయగోరుచున్నారు మీరు, నేనేమి చేయాలనుకుంటున్నారు మీకు? మీరు అంటారు, ప్రభువా మాకు మంచి ఇల్లు కావాలయ్యా, ప్రభువా మంచి కారు కావాలి, ప్రభువా మాకు మంచి వివాహం, లేకపోతే మంచి భార్య కావాలనుకుంటున్నాను ప్రభువా, మంచి భర్త కావాలనుకుంటున్నాను ప్రభువా అని ఈ విధంగా మొరపెడతాం. ప్రభు అంటాడు, నేను భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాను, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా నేను ఇస్తాను అంటాడు ఆయన. హల్లెలూయా. ప్రియుడా, నువ్వు వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలని నీ యందు ఆశ కలిగి ఉన్నాను అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోక సంబంధంగా, పరలోక సంబంధంగా మీకు బైబిల్లో అక్స ఎంతమంది తెలుసు? అక్స, కాలేబు కుమార్తె అక్స. అయితే అక్స తండ్రిని చూసి గాడిద దిగగానే తండ్రి ఏమన్నాడు? అక్స నీకేమి కావాలి అని అడిగాడు ఆయన. హల్లెలూయా. డాడీ, అంతకుముందు నాకు మెరక మడుగులు, పల్లం మడుగులు ఇచ్చావు, నాకు మెరక మడుగులు కూడా కావాలి, పల్లం మడుగులు కావాలి అని మనం అక్కడ ఆమె ఆ సందర్భంలో, ఇదివరకు నీకు ఇచ్చాను కదమ్మా, నీకు మరొక ఆశీర్వాదాన్ని కూడా నీకు ఇస్తున్నానే అని అక్కడ మనం ఇచ్చినట్లుగా చూస్తాం యెహోషువ గ్రంథములో. హల్లెలూయా. చూడండి, పల్లపు మడుగులు ఇచ్చాడు, మెరక మడుగులు ఇచ్చాడు కాలేబు తన కుమార్తెకి. చెప్పండి, ఏ మడుగులు? పల్లపు మడుగులను, మెరక మడుగులను. అందరూ చెప్పండి, నోరు తెరిసి ఒకసారి మళ్ళీ చెప్పండి. పల్లపు మడుగులను, మెరక మడుగులను. పల్లపు మడుగులు అంటే డౌన్లో ఉన్నటువంటి మంచి నీళ్లు, బాగా వాటర్ అందేది అనమాట. పైన మెరక మడుగులు కూడా ఇచ్చాడట. అంటే ఇది దేనికి సూచనగా ఉందంటే, మెరక అంటే పైది, పల్లం అంటే కింద, అందరికీ తెలుసు. అంటే పై మడుగులు అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, పల్లం మడుగులు అంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు. హల్లెలూయా. మన దేవుడు అన్నీ ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకేం కావాలి అని ఈరోజు నీతో ప్రభు అడుగుచున్నాడు. ఆమేన్. ఈరోజు నిన్ను కూడా ప్రభు అడుగుచున్నాడు, నీకేమి కావాలి? టైటిల్ పెట్టుకుంటే నీకేమి కావాలి అని సొలొమోనుతో కూడా అంటాడు. సొలొమోను, నీకేం కావాలి నాయనా? ఎప్పుడు అన్నాడు తెలుసా? 1000 దహన బలులు అర్పించిన తర్వాత నీకేం కావాలని అడిగాడు. ఆమె చెప్పండి. అలాగనే నువ్వు కూడా 1000 దహన బలులు దేవుడికి అర్పిస్తే, 1000 ఎద్దులు కోసి దేవుడికి అర్పించిన తర్వాత దేవుడు ఏమంటాడు? నీకేం కావాలని అడుగుతాడు. ఎంతమంది అర్పిస్తారు? 1000 ఎద్దులు అర్పిస్తారా? 1000 ఎద్దులు. ఒక ఎద్దు రేటు ఎంత ఉంటుందండి? ఒక ఎద్దు రేటు
50,000, 50,000, 60,000 ఎద్దులు కలిగిన ఆయన రాలా ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. ఆయన తెలిసేది 50,000, 60,000 ఉండేదండి ఒక్కొక్క ఎద్దు. ఎన్ని ఎద్దులు అర్పించాడంటే సొలొమోను బలిగా దేవుడికి? 1000 ఎద్దులు దహన బలిగా అర్పించాడు. ఆమేన్. అంటే అప్పుడు ప్రభు దిగొచ్చారట. దిగొచ్చి నీకేమి కావాలి అని అడిగాడు. స్తోత్రం. బైబిల్లో మీకు ఎస్తేరు తెలుసా? అంటే 1000 ఎద్దులు అంటే ఈ రోజుల్లో చాలామంది 1000 స్తుతులు అని పెట్టుకున్నారు బోర్డు. ఏమని పెట్టుకున్నారు? 1000 ఎద్దులు అర్పించడం అంటే 1000 స్తుతులు. మనం స్తుతులు చెల్లిస్తే దేవుడు మనకు ప్రత్యక్షమై నీకేం కావాలి కుమారుడా కుమార్తె అని ప్రభు అడుగుతాడు అని. ఆమేన్. ఎద్దులు బలిగా కొరట్లా, మనమే దేవునికి ఒక బలిగా, మన బలులు స్తుతి అనే బలులు ప్రభు ఆశిస్తున్నారు. హల్లెలూయా. నరుని బలి ఆయనకు ఇష్టం లేదు. ఏ బలి కావాలి చెప్పండి? మనమే ఒక బలిగా దేవుల్లో మార్చబడటం, మన ఆత్మ సంబంధమైన స్తుతిలే ఒక బలిగా, మన సమర్పణే ఒక బలిగా. ఏమండి, పోయిన వారం మీకు ఇంచుమించు 7-8 రకాలైనటువంటి ఆత్మ సంబంధమైన బలు గురించి మీతో మాట్లాడాను. హల్లెలూయా. అవి యూట్యూబ్లో కూడా ఉంచబడ్డాయి. కాబట్టి ప్రియులారా గమనించండి, ప్రభు మనలో కూడా అడుగుతుంది. ఆ రోజు ఎస్తేరుతో కూడా ఆమె ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ఏమండి, ఐశ్వర్యసు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడు? అబ్బరే, నీకేమి చేయగోరుచున్నాను ఎస్తేరు. హల్లెలూయా. అలానే ప్రభు మనల్ని కూడా నీకేమి చేయగోరుచున్నానని మనల్ని అడుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన అలా అడగాలంటే మనం కూడా అక్కడ చేయవలసిన లక్షణాలు. ఆమె గాడిద దిగింది. హల్లెలూయా. గాడిద దిగటం అంటే, తండ్రిని చూసి గాడిద దిగటం అంటే తగ్గింపు జీవితం కలిగి తండ్రిని గణపరిచే జీవితం, మహిమపరిచే జీవితం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, అక్కడ అక్సాకి పల్లపు మడుగులు మెడక మరుగులు ఇచ్చి దీవించినట్లుగా, పల్లపు మడుగులు మెరక మడుగులు ఇచ్చినట్లుగా మనల్ని కూడా యేసయ్య భూ సంబంధంగాను పరలోక సంబంధంగాను ఆశీర్వదించువాడై ఉన్నాడు. హల్లెలూయా. సొలొమోను 1000 దహన బలులు అర్పించిన తర్వాత ప్రభు దిగి వచ్చి నీకేం కావాలని అడిగినట్లుగా మనం కూడా దేవుని సన్నిధిలో బాగా స్తుతించువారుగా ఉన్నప్పుడు ప్రభు అంటాడు నీకేం కావాలని అడుగుతాను. ముందే స్తుతించకుండా ఏమి లేకుండా నాకు అది ఇచ్చే, ఇది ఇచ్చే, అది ఇచ్చే, అది చేసే, ఇది చేసే ఏం చేయడే. ఆమె చెప్ప ఫస్ట్ ఏం చేయాలి? స్తుతించాలి. చెప్పాలి అందరూ. చెప్పరే అమ్మా, ఏం చేయాలమ్మా? స్తుతించాలమ్మా. స్తుతించకుండా ప్రభువా నాకు అది ఇచ్చే, అది చేసే, ఇది చేసే అని స్టార్టింగే ప్రార్థనలో కొంతమంది ప్రార్థన చేస్తారని ప్రభు ఏది ఇవ్వడం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? మనం ఏం మాట్లాడాలి? మీరు చాలామంది మీరు ఆదుకున్నారయ్యా, చాలా మంచి పనులు చేశారు, మీరు చేసిన పనులు ఇంకా మాకు మర్చిపోలేకపోతున్నాం, చాలా మేము చూసాము, మీ మనసు చాలా మంచిదయ్యా అని చెప్పేసి ముందేం చేయాలి? ఆయన్ని పొగడాలి. ఆమె చెప్పండి. ముందు ఆయన్ని పొగిడిన తర్వాత అప్పుడు అడిగితే ఆయన ఏమంటాడు? నీకు రోడ్డు వేయాలా? వేస్తాను పో అని అంటాడు. ముందే నువ్వు వేస్తావా ఏవా, మా రోడ్లు వేస్తావా ఏవని డైరెక్ట్గా వెళ్ళిపోయి అడుగుతావండి? అలా అడిగితే చేస్తారా? అదనమాట. ప్రభువుని కూడా మోకళ్ళు వేసి అట్లా అది కావాలి, ఇది కావాలి, అవి కావాలి, పోగాలని అడగకూడదు. ఫస్ట్ ఏం చేయాలి? ఆయన నామాలు ఎత్తుబట్టి స్తుతించాలి, ఆ ప్రభుని మహిమపరచాలి, ఆయన వాగ్దానాలు ఎత్తుబట్టి స్తుతించాలి. ఆయన నామములు, ఆయన పేర్లు, పరిశుద్ధుడు, మహోన్నతుడు, ఇంకా చెప్పండి, నీతిమంతుడు, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువు అను నీకు స్తోత్రం 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 ఆయన స్తుతించి, బాగా స్తుతించి, వాగ్దానాలు కూడా ఎత్తుబట్టి ఆయన ఏం వాగ్దానాలు చేశాడు ప్రభువా అని ఆ వాగ్దానాలు కూడా ఎత్తుబట్టి అందరికంటే నిన్ను హెచ్చిస్తానన్న వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద ఉన్న జనముల కంటే హెచ్చిస్తాను వాగ్దానం చేసిన దేవా, నీవు అనేక మందిని ఏలతావు అని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రాలని ఇలాగా ఆయన్ని స్తుతించి ఆ తర్వాత అప్పుడు అడిగితే ఆయన నీకు ఏం కావాలో సమస్తం చెప్పరే ఇస్తాడు. హల్లెలూయా. ఏం చేయకుండా వెంటనే
మనం అది ఇది అడిగితే ప్రభు చేయడండి మన జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ యోహాను సువార్త 5:6 చూడండి. యోహాను సువార్త 5:6. యేసు వాడు పడియుండుట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడ గోరుచున్నావా అని వానిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఆమేన్. ఇది చూడండి, స్వస్థపడగోరుచున్నావా అని ప్రశ్నిస్తూ అడుగుతున్నాడు యేసు ప్రభువారు. ఏమండి, ఒకరోజు అండి నేను కూడా ఒక ఇంటికి వెళ్ళాను. ఒక ఇంటికి ప్రార్థన చేద్దామని వెళ్తే అక్కడున్న ఆ వ్యక్తి మంచంలో పడి ఉన్నాడు. అతనితో నేను చెప్పాను, నీకు బాగుపడాలని ఉందా, స్వస్థపడగోరుచున్నావా అని అడిగాను. నేను కూడా అడిగితే అతను ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడండి? స్వస్థపడగోరుచున్నాను, స్వస్థపడాలని ఉందయ్యా, బాగుపడాలని ఉందయ్యా అని అన్నాడు. ఆమేన్. అయితే చర్చికి రా అన్న. ఏం చెప్పాను? చర్చికి రా అని చెప్పాను. చర్చికి రా అంటే సరే అన్నాడు. వచ్చాడా? ఇక్కడ ఆ కోనేటిలో దేవుని దూత వచ్చి నీళ్లు కదిలించిందట. ఎవరు దిగుతున్నారో వాళ్ళు బాగైపోతున్నారు. 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాడు, కానీ ఏ రోజన్నా దోక్కుంటా వెళ్ళి అని చెప్పేసి అని వెళ్ళినా ఆ దాంట్లో ఏమండి దిగితే బాగుపడేవాడు కదండి. దైవజనులు యేసన్న గారు అనేవారు, ఆ రోజుల్లో అతనికి 38 సంవత్సరాల వయసట. ఏది రోగంలో, కానీ యేసుప్రభు వారికి అప్పుడున్న వయసు అంటే రోగంలోనే ఇతనికి సీనియారిటీ ఎక్కువ. ఆమేన్. రోగంలోనే సీనియారిటీ ఎక్కువ యేసుప్రభు వారి కంటే. 38 సంవత్సరాల నుంచి ఆ రోగంతో అక్కడ పడిపోయి ఉన్నాడు. కానీ అక్కడ ఎలా పడుకున్నాడంట? పరుపేసుకొని పడుకున్నాడంట. మళ్ళీ ఏం వేసుకొని? పరుపేసుకొని పడుకున్నాడంట. స్వస్థపడగోరుచున్నావు అని అడిగితే స్వస్థపడాలందా? మరి చిన్నగా కోనేట్లోకి వెళ్ళి దిగొచ్చుగా, ఎవరన్నా సాయపడి దిగొచ్చుగా. మళ్ళీ అంటాడు, నన్ను ఎవరు దించలేదు, ఏదో ఒక సాగు చదువుతున్నాడు. ఏమండి, ఇటు చూడండి, అంతేనండి. యేసుప్రభు అన్నారు, స్వస్థపరిచే నేనే నీ దగ్గరకు వచ్చాను, నీ పరుపెత్తుకొని లేచి నడువు అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ కోనేరు అంటే దేవుని సంఘం అండి. దేవుని సంఘం అనే కోనేటిలోనికి ఏమండి వస్తే, దేవుడు ఆయన ఎద్దకు వస్తే దేవుడు బాగు చేస్తాడు. ఆమె చెప్పండి. నేను రమ్మని చెప్పి అతను రాలా. వృక్షాలు లేవా, ఆటోలు లేవా రావటానికి? ఏదో ఒకటి ఎక్కి రావచ్చుగా. బాగుపడాలనుకున్నాడు చెప్పండి, ఎలాగైనా వస్తాడు. ఆమె చెప్పరే. బాగు చేస్తే బాగు చేశాడు, లేకపోతే లేదంటే ఎవరు బాగు చేస్తాడు ఆయన చెప్పండి. ఆమేన్. విశ్వాసంతో నమ్మికతో దేవుని దగ్గరకు రాలా. అంతే రోగంతోనే చచ్చిపోయాడండి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, చాలామంది స్వస్థపడాలి, బాగుపడాలని ఉందంటారండి. కానీ దేవుని ఎదుగు మాత్రం రారు. పిల్లలు కావాలా అమ్మ, మీకు పిల్లలు కావాలండి అంటారు. సన్నిధికి రమ్మ, క్రమంగా రా, చక్కగా నడు, దేవుళ్ళ విశ్వాసంగా ఉండు, ఆయన నీతిని రాజ్యాన్ని మొదటి వెతుకు, అప్పుడు మీకేం కావాలో దేవుడు సమస్తం ఇస్తాడు అని చెప్తాం. అయితే 1 వారం 2 వారాలు వస్తారా అండి కొంతమంది? ఏం చేయలేదు, మా జీవితంలో దేవుడే అద్భుతం చేయలేదని దేవునికి అలా దేవుడి మీద నిందేసి దేవుడి మీద అవమానపరిచేవారు లేకపోలేదు. లేరా? అలాంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు నిన్ను విశ్వాసం చూస్తాడు, నిన్ను పరీక్షిస్తాడు. నువ్వు ఎలా ఉన్నావని దేవుడు పరిశీలించి పరీక్షించి ప్రభు నీ పట్ల కార్యం చేస్తాడు ఆయన. ఆమేన్. నీకేమో తొందర ఎక్కువాయా? రాగానే పిల్లలు ఇచ్చేయాలి, రాగానే ఉద్యోగం ఇచ్చేయాలి, రాగానే మేళ్ళ మిద్దులు కట్టేయాలి. అలాంటి వాళ్ళు ఉంటారని కొంతమంది. దేవుడిని విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, నువ్వు ఎలా ఉంటావా అని. ఆమేన్. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్వస్థపడగోరుచున్నావా? రోగం ఉంటుందని చాలామందికి. ఒంటికి శారీరక రోగం,
చెప్పరే? మానసిక రోగం, ఆత్మీయ రోగం, ఇంకే రోగాలండి? సరే చెప్పు. 7 రకాలైన రోగాలు ఉంటాయండి కొంతమందికి. ఆమేన్. మానసిక రోగులు, ఆత్మీయ రోగం, శారీరక రోగం, శారీరక రోగం, పాప రోగం. ఆమేన్. పాప రోగం కూడా అట. పాపాన్ని బట్టి కూడా కొంతమందికి రోగాలు వచ్చినాయి బైబిల్లో లేదా? ప్రియులారా గమనించండి, రకరకాల రోగములతో ఉంటా. స్వస్థపడగోరుచున్నావా అని ప్రభు అడుగుచున్నాడు. ఆమేన్. స్వస్థపడగోరుచున్నావా? బాగుపడాలనైతే ఉందయ్యా, ఎవరు నన్ను దించేవా లేరా అంటే ప్రభు అన్నాడు, నేనే నీ యొద్దకు వచ్చాను, లేచి నడువు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా బాగుపడాలనుకుంటున్నావా? శారీరకంగా, ఆత్మీయంగా, అన్ని విధాలుగా నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? నేను నిన్ను బాగు చేసేవాడిని యొద్దకు వచ్చాను. హల్లెలూయా. బాగు చేసే దేవుని యొద్దకు వచ్చాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను మీతో ఈరోజు? 3 అయినాయా? చూడండి, నేను ముగించబోతున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా ముందు రోజుల్లో నేను మీతో, ముందు వారాల్లో నేను మీతో మాట్లాడతాను. హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 28వ వచనం. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. నమ్ముచున్నారా అని ప్రభు వారిని అడుగుతున్నాడు. గుడ్డివారు ఆయన దగ్గరకు వచ్చారంటే, 2 గుడ్డివారు ఆయన దగ్గరకు వస్తే, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభువు వారితో అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నేను ఇది చేయగలనని, నేను బాగు చేయగలనని మీరు నమ్ముచున్నారా? హల్లెలూయా. క్వశ్చన్ మార్క్. నమ్ముచున్నారా? వాళ్ళు ఏమన్నారు చెప్పరా? నమ్ముచున్నామయ్యా, అయితే మీరు బాగుపడును గాక అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మిమ్మల్ని కూడా ప్రభు ఈరోజు అడుగుతున్నాడు, మీరు కూడా నమ్ముచున్నారా? ఆమేన్. ఆయన సజీవుడని నమ్ముచున్నారా? హల్లెలూయా. ఆయన నీకోసమే ఈ లోకానికి వచ్చారని నమ్ముచున్నారా? ఆయన ఈ లోకం నీకోసమే ఆయన మరణించారని నమ్ముచున్నారా? ఆయన నీకోసమే చనిపోయారని నమ్ముచున్నారా? ఆయన నీకోసమే సమాధిలోంచి తిరిగి లేచాడని నమ్ముచున్నారా? నీకోసమే పరలోక రాజ్యానికి వెళ్ళని నమ్ముచున్నారా? ఎందుకు వెళ్ళాడో? పని లేక వెళ్ళాడు, అంతేనా? పరలోక రాజ్యం ఎందుకు వెళ్ళాడు చెప్పరే? అయిపోయింది కాబట్టి, ఆయన పని అయిపోయింది, వెళ్ళిపోయాడా? చెప్పరే? పరలోక రాజ్యం ఎందుకు వెళ్ళాడు? పరలోకమందు మన కొరకు నివాసాలు సిద్ధపరచడానికి వెళ్ళాడు. అవి రెడీ అయిపోయినాయి, ఆయన రాబోతున్నాడు. ఆమేన్. నమ్ముచున్నారని ఈరోజు మిమ్మల్ని అడుగుతున్న ఈ సమయంలో. హల్లెలూయా. ఆయన త్వరగా వస్తున్నాడని నమ్ముచున్నారా? వారి క్రియలు బట్టి వారికి బహుమతులు ప్రభు ప్రతి వారికి న్యాయ సింహాసనం ఎదుట ఏమండి ప్రభు ఇవ్వబోతున్నాడు, నమ్ముచున్నారా? స్తోత్రం చెప్పండి. 3 సింహాసనాలు ఎదుట ప్రజలకి తీర్పు ఉంటుంది. ఒకటి న్యాయ సింహాసనం ఎదుట సంఘానికి తీర్పు. హల్లెలూయా. ఎవరికి? సంఘానికి న్యాయ సింహాసనం ఎదుట తీర్పు అండి. మహిమగల సింహాసనపు తీర్పేమో ఇజ్రాయేలు ప్రజలకి, అన్యజనులకి. ఆమేన్. ఎక్కడంటే యెహోషాపాతు లోయలోను, సీనాయి కొండ మీదను వాళ్ళకి తీర్పు జరిగిద్ది. మహిమగల సింహాసనం మీద ఉండి తీర్పు తీరుస్తాడు. నెంబర్ 3, మూడోది సకల పాపుల తీర్పు. ధవల సింహాసనం మీద ఉండి తీర్పు తీరుస్తాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పండి. సకల పాపులకి తీర్పు. సముద్రంలో చచ్చిపోయిన వారిని సముద్రం అప్పగించిద్ది. ఏమండి? ఎక్కడ చనిపోయారో వారందరినీ మరణం వారిని తీసుకొచ్చి దేవునికి అప్పగించేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, మీరు నమ్ముచున్నారా?
పరలోక రాజ్యమందు మెప్పు, ఘనత, మహిమ, ఆ కిరీటాన్ని ప్రభు మనకి ఇస్తున్నప్పుడు, వేలాది కోట్ల ప్రజల ముందు మనకి గొప్ప బహుమతులు మనకి ఇస్తున్నప్పుడు, అది ఎంత గొప్ప భాగ్యం, ఎంత ధన్యత అండి. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు దేవుడికి చేసింది, దేవుని కొరకు నువ్వు సమర్పించింది సమస్తం, ఈ లోకంలో జీవించిన జీవితం సకలం కూడా ఆయన అక్కడ జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. అది తీసి చదువుతారు, చదివిన దాన్ని బట్టి నీకు బహుమతులు ఇవ్వబడతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నమ్ముచున్నారా? మీరు నమ్ముచున్నారా? ఆమేన్. మనందరం కూడా ఎత్తబడి పరలోక రాజ్యమందు ప్రభుతో విందులో మనం ఉంటాం. కింద విడవబడిన వారందరికీ ఏంటి చెప్పండి? శ్రమలు. మనకి పరలోక రాజ్యమందు విందు ఉంటాం. ఆ విందులో మనం ఉంటామని నమ్ముచున్నారా? డౌటే. ఎవరుంటారు అక్కడ? వధువు సంఘం మాత్రమే అక్కడ ఉంటుంది. హల్లెలూయా. వధువు సంఘం మాత్రమే అక్కడ ఉంటుంది. వధువు సంఘం అంటే రహస్య రాకల్లో ప్రభుత్వం ఎత్తబడిన వారే ఇప్పుడు ఎత్తబడిన వారే ఆ విందులో ఉంటారు. దేవునికి స్తోత్రం. విడవబడిన వాళ్ళు ఎవరు? తర్వాత వెళ్ళి యేసు ప్రభుతో విందులో సహవాసంలో ఉండరు. ప్రభుతో కిందేమో శ్రమలు, పైనేమో మనకి విందు. ఆ తర్వాత అర్మిగిద్దరు అనే స్థలంలోకి యేసు ప్రభువారు సాతానుతో యుద్ధం చేయడానికి యూదులతో అంటే అక్కడ ఉన్నటువంటి యూదుల్లోంచి కొంతమంది వేరై దేవుని కొరకు సమర్పించుకొని వైరాగ్యంగా, రోషంగా, సాతాను ముద్ర ఎంచుకోకుండా నిలబడిన వారి కోసం, సాతాను సైన్యం కోసం యుద్ధం చేయడం కోసం ప్రభు దిగి వస్తారు. ప్రభుతో పాటు మనం కూడా దిగి వస్తామని నమ్ముచున్నారా? మనం కూడా 1000 సంవత్సరాలు ప్రభుతో ఏలతామని నమ్ముచున్నారా? హల్లెలూయా. నమ్మండి. ప్రభు అడుగుచున్నాడు, నమ్ముచున్నారా? మీరు నమ్ముచున్నారా? నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? ప్రభు మిమ్మల్ని కూడా అడుగుతున్నాడు, మీరు నమ్ముచున్నారా? ఇవన్నీ ఉన్నాయని, ఇలా జరగబోతున్నాయి, నమ్ముచున్నారా అని ప్రభు కూడా అడుగుతున్నాడు. ప్రభు మనం ఏం చెప్పాలి? ప్రభువా నమ్ముచున్నాం. నమ్మిక మాత్రం ఉంటే కాదు, ఏముండాలి? క్రియలు ఉండాలి. దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. ఎవరు నమ్ముతున్నాయి? దయ్యాలు నమ్ముతున్నాయి. నమ్మేమంటానికి కాదు, క్రియలు ఉండాలి మనలో. హల్లెలూయా. బాప్తీసం పొందాలి, చర్చికి వచ్చామంటే కాదు, మార్పు ఉండాలి మనలో. స్తోత్రం చెప్పరే. ఏముండాలి? క్రియలు. అబ్రహాము క్రియలు కలిగిన విశ్వాసం కలిగిన వాడు. స్తోత్రం. హల్లెలూయా. సంఘంతో ప్రభు అంటాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ ప్రేమను ఎరుగుదును, నీ సహనమును ఎరుగుదును అంటాడు. ఆమె చెప్పండి. క్రియలు. సంఘం ఒక మంచి క్రియలు కలిగి ఉండాలి. నమ్మిక మాత్రమే కాదు, ఏం కలిగి ఉండాలి? క్రియలు కూడా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎన్నైనాయి? ఆఖరిగా 5 విషయాలు చెప్పి ముగిస్తాను. 5వ విషయం మీకు చెప్పి ముగిస్తాను. ఈరోజు సందేశం ముగించబడదు. తరువాయి భాగం, ఇంకా 3వ భాగం, 4వ భాగం, 5వ భాగం కూడా అవ్వచ్చేమో. యేసు అడిగిన ప్రశ్నలు. ఈ వారం మీకు ఒక 5 విషయాలు చెప్తున్నాను. 4 విషయాలు అయిపోయినాయి. ఆఖరిగా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. లూకాసు సువార్త 24:38. లూకాసు సువార్త 24:38. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? చూడండి, ప్రభు అడుగుచున్న మాట, మీరెందుకు కలవరపడుచున్నారు? ఒక ఇంట్లోకండి డైరెక్టర్గా ప్రభు దిగొచ్చారు. ఇది ఎప్పుడు జరిగిన విషయం అంటే, యేసువర సమాధిలోంచి తిరిగి లేచిన తర్వాత ఒక ఇంట్లోకి డైరెక్టర్గా ప్రభు వెళ్ళిపోతాడు. ఆమేన్. వాళ్ళందరూ అమ్మో భూతం అని భయపడిపోతున్నారు. భూతం అంటే ఆత్మ అని. అమ్మో ఏదో ఆత్మ, ఏదో దెయ్యం, అమ్మో ఏదో దెయ్యం అని భయపడిపోతున్నారు. ప్రభు అన్నారు, నేనే మీ బోధకుడిని, భయపడకండి అన్నాడు. హల్లెలూయా. నేనే మీ బోధకుని. భయపడుతున్నారేంటయ్యా అంటే, ఎందుకు భయపడ్డారంటే, ఇదివరకేమో డోర్ తట్టేవాడు. ఏం తట్టేవాడు? తలుపు తట్టేవాడు. ఇలాగా తలుపు తడితే వాళ్ళు ఏం చేసేవారండి? తలుపు. ఈసారి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏమైంది? ఆయనకి ఏ శరీరం వచ్చింది? మహిమా శరీరం వచ్చింది కదా. ఆ మహిమా శరీరం వస్తే ఇంకా తలుపులు అడ్డొస్తాయా? డైరెక్ట్ వచ్చి వాళ్ళ ముందు అలా ప్రత్యక్షమయ్యేసరికి వాళ్ళు భయం వేసింది అనమాట.
ఆమేన్. ఇప్పుడు మనకు కూడా ఒకరోజు మహిమ శరీరం రాబోతుంది. నమ్ముచున్నారా? నమ్మితే ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకి ఏ శరీరం? కారులో వెళ్తుంటే మనకు మహిమ శరీరం రాబోతే కారు టాప్ కుదిరి కింద పడతావు కింద. ఆమె చెప్పండి. ట్రైన్లో వెళ్తుంటే నీకు మహిమ శరీరం రాకపోతే చెప్పండి, అది తగిలి కింద పడతావని లెక్క. ఇప్పుడు నీకు మహిమ శరీరం వస్తే అది అడ్డొచ్చిద్దా? నువ్వు ఫ్లైట్లో వెళ్తుంటే, హెలికాప్టర్లో వెళ్తుంటే అంతే దూసుకొని పోతావు. ఆమె చెప్పండి. మెరుపు మేఘంతో దేవునికి స్తోత్రం. కన్ను తెరిసే లోపల మార్పు చెందడమే కాదు, కన్ను మూసి కన్ను తెరిసి అక్కడ ఉంటాం మనం. ఆమె చెప్పండి. ఎంత ఫాస్ట్ వెళ్తామో మనకే తెలియదు, ఎంత వేగమో. హల్లెలూయా. ఆమేన్. ఏ వేగం సరిపోదు ఆ వేగానికి. ప్రైజ్ ది లార్డ్. దూతలు వెళ్ళే వేగం మామూలు వేగం కాదు అది. ఇంత వేగం అంత వేగం. కారుకి ఒక వేగం ఉంది, దాన్ని వెళ్ళటానికి. బైక్కి ఇంత స్పీడ్ అని ఉంది. చెప్పండి. విమానానికి ఇంత వేగం అని ఉంటుంది. కానీ దేవదూతలకు అంత వేగం ఎంత వేగం లేదు. కన్ను మూసి కన్ను తెరిచే లోపల మనం మార్పు చెందడం జరిగిద్ది. తర్వాత అక్కడ ఉంటాం. ఒక్కసారి ఏ వేగంతో వెళ్తామో మనకైతే తెలియదు. స్తోత్రం చెప్పండి. మహిమ శరీరం మనకు వస్తుంది. అప్పుడు ఏది మనకు అడ్డు రాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభుతో మనం ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం. అలాగ ప్రభు అక్కడ వారికి ప్రత్యక్షమయ్యాడు. ఏ శరీరంతో? మహిమా శరీరం వచ్చేసింది కాబట్టి తలుపులు ఆయనకు అడ్డు రాలేదు. నేనే ఎందుకు మీరు కలవరపడుచున్నారు అని అడుగుతున్నాడు ఆయన. ఈరోజు వారిని అడుగుతున్న దేవుడు మనల్ని కూడా అడుగుచున్నాడు. ఏమని? మీరెందుకు కలవరపడుచున్నారు? ఏ విషయంలో కలవరపడుచున్నారు? దేని గురించి కలవరపడుతున్నారు? సందేహిస్తున్నారు? ఏమండో ఇటు చూడండి. నేనే. వాళ్ళంటారు నువ్వో కాదు మాకు డౌట్గా ఉందయ్యో అని అంటాడు. అందులో తోమ అంటాడు. తోమ తెలుసు కదా మీకు. తోమ ఏమంటాడు? అయ్యా, నీ గాయాల్లో వేలు పెట్టి నేను చూస్తేనే కానీ నీ కాళ్ళల్లోనూ చేతల్లోనూ నువ్వు కాదా అని నేను నమ్మను. అప్పుడు యేసుప్రభువు వారు ఏమంటారంటే, చూసి నమ్మిన వారు కంటే చూడక నమ్మిన వారు ధన్యులు తోమా అని ప్రభు అడుగుతున్న సందర్భం అది. ఆమె చెప్పండి. అందుకని మీ హృదయములో సందేహములు పుట్టనేలా? మీరెందుకు కలవరం చెందుతున్నారు? మీ హృదయములో ఎందుకు సందేహము పుడుతుంది అని ప్రభువు అని ప్రశ్నిస్తూ అడుగుతున్నాడు. ఈరోజు కూడా దేవుని విషయాల్లో ఏమన్నా సందేహాలు, అనుమానాలు దేవుని విషయాల్లో మనకుంటే సరి చేసుకుందుముగాక. ఏమండి? సందేహాలు, అనుమానాలు దేవుని విషయాల్లో ఉండకూడదు. మనకు కూడా మన హృదయాలు దేని విషయంలో కలవరం చెందొద్దని ప్రభు యోహాను సువార్త 14:1 దేవుడు అక్కడ రాసి ఉంచారు. చూడండి. నమ్మిక మాత్రం ఉంచండి అంటూ మాట్లాడతాడు అక్కడ. మీ హృదయమును కలవరపడనీయకుడి. మీ హృదయములు కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. దేవుని యందు విశ్వాసము ఉంచుచున్నారు అంటే నా యందును విశ్వాసం ఉంచండి అని. హల్లెలూయా. మీ హృదయం కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరైనా ఏ విషయాలు కూర్చున్నా కలవరపడుతున్నారా? రేపేం జరిగిద్దో అని కలవరం ఉందా? ప్రభు అన్నారు, అది వచ్చేవారు మీకు టచ్ చేస్తాను. ప్రభు అన్నారు, దేని గురించి మీరు చింతించొద్దు. మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మోరెడెక్కువ చేసుకొనగలడు అని క్వశ్చన్ ఇస్తూ మాట్లాడతాడు. ఆమేన్. దేనికి కలవరపడకండి. సందేశం ముగించబడింది. దేనికి కలవరపడకండి. మీ హృదయంలో దేనికి కలవరం చెందకండి. ప్రభు యందు విశ్వాసంతో ఆయన ఆనుకొని ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ జీవితంలో గొప్ప నెమ్మది, శాంతి, సమాధానాన్ని మీరు పొందుకోగలుగుతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన ఒక 5 విషయాలు మనం జ్ఞాపం చేసుకుని ఉన్నాం. తన గురించి మొరపెట్టుకున్న వారికి ప్రభు ఏం చేస్తాడు? త్వరగా న్యాయం తీర్చడా? తీరుస్తాడు. రెండోది, నేను మీకేమి చేయగోరుచున్నాను అని ప్రభు అడుగుతున్నాడు. 3, స్వస్థపడగోరుచున్నావా అని ప్రభు అడుగుతున్నాడు. 4,
మీరు నమ్ముచున్నారా ఇది చేయగలనని? 4. 5, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయముల్లో సందేహములు పుట్టనేలా అని క్వశ్చన్ ఇస్తూ ప్రభు మాట్లాడుతున్న విషయాలు మనం ధ్యానిస్తున్నామని చెప్పా కదా. ఈరోజు మరొక 5 విషయాలు మనం చూసాం. ఇది ఇంతటితో సందేశం ముగించబడింది. చెప్పే సందేశం ఇంకా ఉంది. ఈరోజు చెప్పే సందేశం మాత్రం ముగించబడింది. హల్లెలూయా. తరువాయి భాగం వచ్చే వారం. దేవునికి స్తోత్రం. ఇంకా 2-3 వారాలు మనం ధ్యానిస్తాం దీని గురించి. యేసు అడిగిన ప్రశ్నలు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ రోజు వారిని అడిగిన దేవుడు వారి జీవితాలు మార్చబడ్డాయి. ఈరోజు అదే ప్రశ్నలు మనల్ని కూడా ప్రశ్నిస్తూ అడుగుతున్నాడు. మనము కూడా మార్పు చెందుదుముగాక, ప్రభు కొరకు సిద్ధపడదుముగాక. ప్రార్థన. అందరూ మోకరించండి. దేవా స్తోత్రం.